Audio Jungle. Audio Jungle. గాయ్స్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ విత్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంట్లో ఉన్న గార్డెన్ అయితే చూపిస్తున్నాను. థమ్సాను ఇంకా మా గార్డెన్లో వచ్చేసరికి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చామంతి పూలు అయితే తీసుకున్నాము. ఇది మరబం అనమాట. దీన్ని కనకాంబరాల్లో వేసైనా కట్టుకోవచ్చు, లేదంటే కాగడా మల్లి అంటారు కదా, వాటిల్లో అయినా వేసి కట్టుకోవచ్చు, మల్లెపూలలో అయినా వేసి కట్టొచ్చు అనమాట. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. కాకపోతే ఈ ప్లాంట్కి బాగా కేరింగ్ అనేది తీసుకోవాలి. బాగా ఎండలో అయితే పెట్టకూడదు, కొంచెం పార్షియల్గా వచ్చేటట్లయితే సరిపోతుంది. మొన్ననే తీసుకొచ్చాను అనమాట నర్సరీ నుంచి. పాటింగ్ అయితే చేయలేదు, ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి పాటింగ్ చేయాల్సినవి. అవన్నీ చేసేటప్పుడు అయితే చూపిస్తాను ఎలా పాటింగ్ చేస్తాను అనేది. ఇప్పుడైతే కొత్తిమీర అనమాట. ఇవి ఏంటి అంటే మనం యూస్ చేస్తాం కదా బయట తెచ్చుకున్నవి, అవి నేను మొక్కగా నాటాను అనమాట. దాని నుంచి వచ్చినవి అవి. మనం ఇంట్లోకి యూస్ చేసిన వాటితోనే మనం చక్కగా గార్డెన్ అనేది చేసుకోవచ్చు. మనకి ఏమైనా వేస్ట్వి ఉన్నాయి అని అంటే కనుక అవి మనం ప్లాంట్స్కి యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఇచ్చే సాయిల్ని బట్టి ఉంటుంది. కొంచెం బాగా సాఫ్ట్గా ఉన్న బ్లాక్ సాయిల్ అయితే చాలా బాగుంటుంది. సాయిల్ అనేది హార్డ్గా కానీ మిక్సింగ్గా కానీ ఉండకూడదు. ప్లాంట్స్ అనేవి హెల్తీగా ఉండవు. ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాను అని అంటే ఆకుకూరలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అవైతేనే మన హెల్త్కి చాలా మంచిది. బయట కొన్నామనుకోండి, వాళ్ళు ఏ వాటర్ యూస్ చేసి దాంట్లో తీసుకొస్తారో కూడా తెలీదు ఫ్రెష్గా ఉండడానికి. ఇంకా ఈ సీజన్లో అయితే కనకాంబరాలు కొంచెం తక్కువగానే పూస్తాయి, ఎండాకాలంలో అయితే బాగా పూస్తాయి. ఇవి ఎల్లో కలరు. అలాగే సౌందర్య కనకాంబరాలు కూడా ఉన్నాయి. కొమ్మ కనకాంబరాలని అని అంటారు, మళ్ళీ నార్మల్ నాటు కనకాంబరాలు అని కూడా అంటారు కదా, అవైతే ఉన్నాయి. ఇదైతే నర్సరీలో కొన్న మొక్క అయితే కాదు. నేను జస్ట్ అలాగా ఒక కొమ్మ పెట్టాను, బతికిద్దా లేదా అని చెప్పి. చాలా ఈజీగా బతికింది. కానీ పూలు వస్తున్నాయి, కానీ మొగ్గని మాత్రం పురుగు తినేస్తుంది, సరిగ్గా రానియట్లేదు. సరే అని చెప్పి నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడే బాగా వస్తున్నాయి బడ్స్ అయితే. ఇంకా పెద్ద చెట్టు అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇగోండి, ఇవి అయితే కొమ్మ కనకాంబరాలు అని అంటారు. చాలా బాగా పోస్తాయి, గుత్తులు గుత్తులుగా పోస్తాయి. దీన్ని కొమ్మ పెట్టినా కానీ బతికిద్ది అనమాట ఈ కనకాంబరం అయితే. నార్మల్వి అయితే బతకవు, కానీ ఇవి చాలా బాగుంటాయి. వాటితో కంపేర్ చేస్తే ఏంటంటే ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, ఒక రోజల్లా ఉండవు. ఆ కనకాంబరాలు అయితే సెకండ్ డే కూడా ఉంటాయి అన్నమాట. ఇవైతే కొంచెం వడబడిపోతాయి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఆ చెట్టుకి చూసారా ఎలా వస్తుందో, దాన్ని తేనె బంక అంటారంట. ఎండ వస్తే ఆటోమేటిక్గా అవే పోతాయి. ఇప్పుడు చలికి అలా వస్తున్నాయి అన్నమాట. ఆకు అనేది కూడా కొంచెం ముడతగా వస్తుంది. కానీ ఈ చెట్టు అయితే ఒక్కటి ఉన్నా చాలు, ఒక్క చెట్టుకే చాలా పూలు అయితే పూస్తాయి. మనం దీనికి తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే, ఇట్లా పూలు వచ్చిన తర్వాత అయిపోతాయి కదా, వాటిని తుంచేస్తూ ఉండాలి. వాటిని తుంచేస్తూ ఉన్నప్పుడు ఇంకా బాగా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ అనేవి. నేనైతే అన్నీ ఆల్మోస్ట్ బకెట్స్లో కానీ వేస్టేజ్ దాంట్లోనే పెడతాను అనమాట మొక్కలు. ఎక్కువ మనీ అయితే స్పెండ్ చేయను. ఇవైతే మల్బరీ ప్లాంట్స్ అనమాట. నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, చాలా బాగా వచ్చినాయి. కొన్ని వచ్చినాయి కానీ స్టార్ ఫ్రూట్ అయితే వచ్చింది, అది సెకండ్ డేకే చనిపోయేలాగా ఉంటే దాన్ని ప్లాంట్ చేసాము. చూడాలి అది బతుకుతుందో లేదో. ఇదైతే అంజీరా, చూద్దాము, వెయిట్ చేద్దాము. అంటే బతకడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా, మనం పెట్టిన వెంటనే తెలియదు కదా. గోంగూర, తోటకూర, పాలకూర అయితే నేలలో అయితే వేసాము విత్తనాలు అనేవి. ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయినాయి అన్నమాట రావటము. ఈ చెట్టు అయితే చూడండి చాలా బలంగా వస్తుంది. ఎందుకు అంటే మనం రైస్ కడిగిన వాటర్ అయితే ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే వీటికి ఇస్తే చాలా స్ట్రాంగ్గా వస్తాయి, త్వరగా పెరుగుతాయి కూడా అవి ఇవ్వటం వల్ల. అలాగే మన ఇంట్లో ఏమన్నా ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోయినాయి ఉంటాయి చూసారా, ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ ఏ ట్యాబ్లెట్స్ అయినా పర్లేదు, ఆ ట్యాబ్లెట్స్ అనేవి నీళ్ళల్లో కరిగించి
చెట్టు మొదట్లో వేయకుండా కొంచెం పక్కన కొంచెం వేసినా కానీ వాటికి కొంచెం బూస్ట్ అప్ ఇచ్చినట్టనమాట. కనకాంబరాలయితే చూడండి చాలా బాగా వచ్చినాయి అనమాట. అవి నాటు కనకాంబరాలు. ఇంకా మన ఇళ్ళల్లో చెట్లున్నాయనుకోండి, ఆ చెట్టుకి ఆకు రాలిపోతది కదా! ఆ ఆకును కూడా వేస్ట్ చేయకుండా మనం పాటింగ్ చేసేటప్పుడు ఆ ఆకుని కూడా యూజ్ చేయొచ్చు. అవి యూజ్ చేయడం వల్ల చెట్టుకి చాలా బలం అనేది వస్తుంది. మా ఇంట్లో అయితే ఉసిరి చెట్టు ఉంది. ఆ ఉసిరి చెట్టుకి వచ్చినయన్నీ ఆ చెట్టు కిందకే ఊడ్చేస్తాం. ఆకులన్నీ ఎండిపోయిన తర్వాత వాటిని తీసుకొని ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనము ప్లాంటింగ్ చేసినప్పుడల్లా యూజ్ అవుతాయి. ఇదైతే తమలపాకు చెట్టు. వీటిలో కూడా 2 రకాలున్నాయి. ఇదైతే మనకి పూజ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చిన్ని ఆకులొచ్చినాయి కదా అది. ఇదైతే పెద్ద ఆకనమాట. ఇది కిల్లీలో యూజ్ చేస్తారు ఎక్కువ. ఈ తమలపాకు చిన్న పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది. జలుబు చేసినప్పుడు గానీ, దగ్గు వచ్చినప్పుడు కానీ, తమలపాకుకి ఆయిల్ అప్లై చేసి, కొంచెం హీట్ చేసి, వాళ్ళ గుండెల మీద పెడితే త్వరగా జలుబు అనేది, దగ్గు అనేది రిలీఫ్ వస్తుంది. ఇంకా మిర్చి చెట్లయితే ఒక 3 ఆర్ 4 అయితే పెట్టాము. ఇంట్లోకి యూజ్ అవుతాయని చెప్పి. స్టార్ ఫ్రూట్ అయితే ప్లాంటింగ్ చేసామన్నాం కదా! అది ఇదే. చాలా డల్‌గా ఉంది. మరి ఎలా ఉంటదో చూడాలి. బతికిద్దో లేదో. ప్రతి చెట్టుకి ఏదో ఒక యూజ్‌ఫుల్ ఉంటానే ఉంటుంది. ఈ చెట్టు అయితే శంకు పూలు అంటారు. ఈ పూలని మనం పూజకి యూజ్ చేయొచ్చు. అలాగే హెల్త్‌కి కూడా యూజ్ చేయొచ్చు. ఎలాగూ అనంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో ఈ వాటర్ గనక తీసుకుంటే చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఫ్యాటీ లివర్ అనేది తగ్గిపోతుంది. హాట్ వాటర్‌లో ఈ పూలేసి మరిగిచ్చామనుకోండి, ఆ వాటర్ మనం తాగాలి. దాంట్లో తేనె వేసుకోవచ్చు. లేదంటే ఆ వాటర్ అయినా తాగొచ్చు. ఆ వాటర్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అనేది కూడా తగ్గుతుంది అంట. చాలామంది తాగుతున్నారు కూడా. రిజల్ట్ అయితే బానే ఉందంట. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీ ఇంట్లో అయితే ఆ మొక్క ఉన్నట్లయితే. ఈ పూలను చూస్తుంటే చిన్నతనం గుర్తుకొస్తుంది కదా! ఇప్పుడైతే ఈ ఈ పూలనేవి దొరకడం లేదు. ఈ ఆకుకూరల్ని బకెట్‌లో వేసినా చాలా బాగా వస్తున్నాయి. వాటిని కట్ చేసే కొందికి మళ్ళీ ఇగురొచ్చేసేసి మళ్ళీ ఫాస్ట్‌గా గ్రో అవుతున్నాయి. నేలలో వేసిన దానికన్నా. ఈరోజైతే తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా ఉన్నాయి ప్లాంట్స్ అయితే కాతే వీడియో అనేది బాగా లెంతీ అయిపోతుంది వల్ల మొత్తం పెట్టలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ అయితే చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చిందనుకుంటున్నాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.